So this program is about the Lambadas who exist across the cross section of the country. So I caught hold of the parent and Bhiku, Mr. Bhiku. కూర్చోండి Bhiku, sit down. మీరు ఎలాగా మీరు మీ బతుకు తెరువు ఏంటి, ఏం చేస్తుంటారు? పొలం పని చేస్తుంటారు అంటే ఎలాగా, అంటే 6 నెలలు పొలం పని 6 నెలలు తిరుగుతూ ఉంటారా? అచ్చా. మీ సంపాదన ఎట్లాగా? సంపాదన అంటే అంటే మీకు ఈ పొలం మీద కొద్దిగా వస్తుంది. ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం? 4 ఎకరాల పొలం. ఏం పండిస్తారు? ఆముదాలు పండిస్తారా? మరి గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా వస్తాయా సపోర్ట్? రేషన్ కార్డు ఏం లేదా మీ దగ్గర? మరి మీకు బియ్యం ఎలాగా తినటానికి? బయట కొంటారు. సరే, మరి మీకు మీరు మీ లంబాడ వాళ్ళకి గవర్నమెంట్ అసలు ఏం సపోర్ట్ చేయదా? ఏం చేయరా? మీరు ఏ ఊరు యాక్చువల్గా? వినుకొండ గ్రామం. మరి మీ పిల్లలకి చదువు అన్నీ ఎలాగ మీరు చెప్పిస్తున్నారా, లేకపోతే వాళ్ళు కూడా మీలాగే మీ పిల్లలు అక్కడే ఉంటారు, మీరు తిరుగుతూ ఉంటారు, మీ పని మీద తిరుగుతుంటారు? అచ్చా. ఇంకా సో మీకు ఏం సపోర్ట్ కావాలి గవర్నమెంట్కి, లంబాడస్కి? మీకు ఏం అడుగుతున్నారు? గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ టండాస్లో నీళ్లు ఉండవా? బోర్లు. మీకు ఐడెంటిటీ కార్డు ఉందా? ఐడెంటిటీ కార్డు మీ పేరు బిక్కు అని ఉందా మీ దగ్గర? ఏం కార్డు ఉంది? ఎవరు ఇచ్చారు అది? ఫోటో ఇచ్చారు. దానివల్ల మీకు లాభం అయితే లేదు? డబ్బులు అంటే వర్షం పడిపోతే గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, అది కూడా లేదా? రాసుకుని పోతే డబ్బులు ఎవరు అంటే వాళ్ళు పెట్టేసుకుంటారు. ఓకే, ఈ ప్రాబ్లం దేశం అంతా ఉంది, కరప్షన్. సో మీరు చెప్పడం ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఉన్న ఇన్ని కార్యక్రమాల్లో మీకు ఏ కార్యక్రమంలో మీకు సపోర్ట్ రావట్లేదు, మీ కాళ్ళ మీద మీరే లంబాడాసి బతుకుతున్నారు. ఓహో. సో ఇప్పుడు మీరు పొలిటికల్గా, రాజకీయంగా మీరు ఎలా ఓట్లు వేస్తుంటారా? అలాగా ఓట్లు వేస్తారు అంటే ఓట్లు వేసేప్పుడు మీకు డబ్బులు ఇస్తారు అంతేనా? దాని తర్వాత ఎవడు రాడు, పట్టించుకోరు. మీ ఫ్యామిలీ ఎంతమంది? 2 పిల్లలు ఉన్నారు మీకు? 4 పిల్లలు. మరి వాళ్ళని ఎలా చదివిస్తున్నావు? అంత పెద్ద ఫ్యామిలీ పెట్టుకుని నువ్వేమో ఇలా కష్టపడి తిరుగుతున్నావు, నువ్వు ఎలా చదివిస్తున్నావు? ఎలా చదివిస్తున్నావు? ఫ్యామిలీ ప్లానింగ్ అంటే తెలియదా మీకు? తెలీదా? రైట్, అర్థం రాదు. ఇలా మీ లంబాడా కమ్యూనిటీలో ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎంతమంది? ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి? 400 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గరికి ఏ గవర్నమెంట్ సపోర్ట్ లేదు. రేషన్ షాప్ ఉందా మీ దగ్గర? ఇస్తారా బియ్యం? కొద్దిగా ఇస్తారు. అంటే ఎన్ని కేజీలు? 4 కేజీలు. అంటే రూపాయికేనా? రూపాయి బియ్యం ఇస్తారా? మిగతా షుగర్, పంచదార అని ఇస్తారా? రేట్. అచ్చా. అంటే మీకు మరి మీ గ్రామ హెడ్ ఎవరు లేరా? ఉన్నారు కానీ వాళ్ళు చూసుకుంటారు, చూడరు. రైట్. సరేనండి బిక్కు గారు, మీతో మాట్లాడేది చాలా ఆనందంగా ఉంది. మేము ఇది ఇంటర్నెట్లో పెడతాం, ఎవరన్నా చూస్తే మీకు సపోర్ట్ వస్తుంది. మీ గ్రామం పేరు చెప్పండి. గంగుపల్లి తండా, వినుకొండ దగ్గర. డిస్ట్రిక్ట్ గొల్లపల్లి మండలం. డిస్ట్రిక్ట్ ఏంటి? గుంటూరు జిల్లా. సో ఎవరన్నా వినుకొండ తాలూకా ఎవరన్నా కనుక ఇది వీడియో చూసి ఆ లోకల్ ఎమ్మెల్యేకి చెప్తే కొంచెం ఈ తండా ప్రజలకి సహాయంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బిక్కు గారు, బాయ్.